పాడు జీవితము యవ్వనము యవ్వనం ఈ వయసులో ఎంజాయ్మెంట్ లేకుండా పోయింది. బానే ఉన్నారు కదా, ఎందుకు ఎంజాయ్మెంట్ లేదనుకుంటున్నారు? చెప్తా కూర్చో. లైఫ్లో అందరూ ఈ మన్మధులు వెనక పడితే నేను మాత్రం ఆ సూరప్ నాకు వెనక పడ్డా. అంటే ప్రేమిస్తున్నా అంటావు. ఎస్, నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. నేను చాలా రొమాంటిక్. నీతో సెక్స్ చేసేటప్పుడు ఏమాత్రం వైబ్ తగ్గినా ఐ వోంట్ యాక్సెప్ట్ ఇట్. మేడం ఇది రూల్ కాదు, ఆఫర్. నేను ఆఫీస్కి వెళ్ళాలి, ఇవన్నీ మర్చిపెట్టు. మను రే మను, నిన్నే. మను వస్తున్నా. సరే పద, బెడ్రూమ్ లోకి వెళ్దాం. నీకెప్పుడు అదే దేశా? సార్ అంతా సెట్టా? ఏం సెట్టో ఏంటో, ఎవడో ఒకటి వస్తాడు కదా మధ్యలోకా? ఎవరు సార్? వీడింట్లో ఎలా ఉన్నాడు? లెట్స్ హావ్ సెక్స్. వాట్? హీస్ యువర్ న్యూ ప్రాజెక్ట్ మేనేజర్ మిస్టర్ మదన్. యా, అండ్ ఆల్సో మై క్లోజ్ ఫ్రెండ్. ఫ్రెండ్ అంటే నాకు బూత్లో ఉంది. ఏయ్ బూత్. మను, ఒకసారి నా క్యాబిన్కి రా. మా ఇద్దరిని ఎలాగైనా నువ్వే కలపాలి. తను ఎక్కడికైనా తీసుకెళ్ళి నీ లోపలేముందో చూద్దామని. చిచ్చి, అది నీ మనసులో ఏముందో తెలుసుకోవాలని. ఓకే, విల్ గో. నేను అడిగిన వెంటనే ఒప్పుకుంది. మరెందుకు మొహమాల నేను ప్రియా ఎలా అయినా ఒకే రూమ్లో ఉండేలా చూడవా? వాట్? ఏం మాట్లాడుతున్నావు? ఇప్పుడు ట్రిప్ క్యాన్సిల్ చేస్తున్నావా చేయట్లేదా? లేదు. అసలు నీ ప్రాబ్లం ఏంటి ప్రియా? పిచ్చిగా వాగట్ మను. ప్రియా మేడం ఉన్నారా? ఏదో పని ఉందని 1 అవర్ బ్యాకే రాజ్ సార్తో కలిసి బయటికి వెళ్ళింది. ఒక్కసారి నన్ను బావా అని పిలవచ్చు కదా? సరే బావా. నీ ఇష్టానికి నువ్వు చెడు తిరుగులో తిరగచ్చు, కానీ నీ ఇంట్లో అయితే తప్ప. అవును, అయితే అవునే అంటే నీ అమ్మ ప్రతి ఓడు అర్జున్ రెడ్డిలా ఫీల్ అయిపోవడమేనా? కాదు, మన్మధుడు అనుకుంటున్నాడు. ఏంటి వాడా?